కోరడం అవుతుంది. ఈ ప్రతిపాదిత మైనింగ్ కార్యకలాపాలు ఓపెన్ కాస్ట్ సెమీ మెకనైజ్డ్ మెథడ్ ద్వారా డ్రిల్లింగ్ మరియు బ్లాస్టింగ్ పద్ధతి ఉపయోగించి నిర్వహించెదరు. ఈ గని కోఆర్డినేట్స్ జియో కోఆర్డినేట్స్ పరిశీలిస్తే ఉత్తర అక్షాంశము 17 డిగ్రీల 5 నిమిషముల 36.56 సెకండ్ల నుండి 17 డిగ్రీల 5 నిమిషముల 47.3 సెకండ్ల వరకు, అలాగే తూర్పు రేఖాంశము 78 డిగ్రీల 31 నిమిషముల 38.56 సెకండ్ల నుండి 78 డిగ్రీల 31 నిమిషముల 44.92 సెకండ్ల వరకు పరిమితమై ఉన్నది అని సర్వే ఆఫ్ ఇండియా వారి టోపోషీట్ నెంబరు 56K/8 56K/12లో చూపబడింది. ఈ గని రాచలూరు గ్రామానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అలాగే దీనికి దగ్గరలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ తిమ్మాపూర్లో ఉంది. దీనికి దగ్గరగా ఉన్నటువంటి విమానాశ్రయం ఆర్జే విమానాశ్రయం. ఈ మైనింగ్ కార్యకలాపాలు ఓపెన్ కాస్ట్ సెమీ మెకనైజ్డ్ పద్ధతి ద్వారా నిర్వహించిన తర్వాత టిప్పర్ల ద్వారా మినరల్స్ వివిధ ప్రదేశాలకి రవాణా చేయబడుతుంది. మేము ఈ ప్రాజెక్ట్ నందు మార్చి 2025 నుండి మే 2025 వరకు 11 స్థలముల నుండి వాయు నాణ్యత విలువలను కనుగొన్నాము. ఈ పరిశోధనలో గనిలోని గాలియందు PM2.5 గరిష్టంగా 46 మైక్రోగ్రాములు, PM10 గరిష్టంగా 66 మైక్రోగ్రాములు, అదేవిధంగా సల్ఫర్ డయాక్సైడ్ 12.6, నైట్రస్ ఆక్సైడ్ 17.2 మైక్రోగ్రాములు నమోదైంది. వివిధ గ్రామాల్లోని గాలి యందు PM2.5 సగటున 17 నుండి 30.5 మైక్రోగ్రాములు, అలాగే PM10 సగటున 36.5 నుండి 51 మైక్రోగ్రాములు, సల్ఫర్ డయాక్సైడ్ సగటున 9.7 నుండి 17.8 మైక్రోగ్రాములు, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ 9.9 నుండి 21.7 మైక్రోగ్రాములుగా నమోదైంది. ఈ అంశములను పరిశీలించడంతో వాయు మాలిన్యము ప్రభుత్వం వారు సూచించిన పరిమితుల కన్నా తక్కువ ప్రమాణంలో ఉన్నాయి. గనిలో ఉత్పత్తిని ప్రారంభించిన తదుపరి కూడా వాయు పర్యావరణంలో చెప్పుకోదగ్గ మార్పులు రావు. అలాగే శబ్ద పర్యావరణానికి సంబంధించి గని మరియు చుట్టుపక్కల 9 గ్రామాల నుండి శబ్ద విలువలను పరీక్షించడం జరిగింది. ఈ మైనింగ్ ప్రదేశం నుంచి శబ్ద విలువలు గరిష్టంగా 62.3 డెసిబుల్స్, అలాగే వివిధ గ్రామాల్లో 49.9 నుండి 60.5 డెసిబుల్స్గా నమోదైంది. ఈ అంశంలో పరిశీలించడంతో శబ్ద కాలుష్యం ప్రభుత్వం వారు సూచించిన పరిమితుల కన్నా తక్కువ ప్రమాణంలో ఉన్నాయి. అలాగే ఈ గని మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి 5 స్థలముల నుండి ఉపరితల నీటి నమూనాలను, 9 స్థలాల నుండి భూగర్భ నీటి నమూనాలను సేకరించి వాటి గుణ పరిశీలన చేయడం జరిగింది. అలాగే ప్రతిపాదిత మైనింగ్ ప్రదేశంలో మరియు చుట్టుపక్కల గ్రామాల నుండి మట్టి నమూనాలను సేకరించాము. వాటి యొక్క భౌతిక రాసాయనిక నాణ్యత విలువలను కూడా పరిశీలించడం జరిగింది.